కల్వకుంట్ల వారి కార్పస్ మొక్కలు తెలంగాణ నిండా విస్తరించిన విషపు వృక్షాలు ప్రజలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు తెలంగాణలో ఒక విషపూరితమైన హరితాహారాన్ని విస్తరించారు 2015 నుంచి 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల సొమ్ముతో వేల కోట్ల రూపాయలతో ఎవరిని సంప్రదించకుండా హరితాహారం అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా వాళ్ళే సైంటిస్టులుగా, వాళ్ళే వృక్ష శాస్త్రవేత్తలుగా, పర్యావరణ పరిరక్షకులుగా మారిన కల్వకుంట్ల కుటుంబం హరితాహారం కోసం వేల కోట్లు కేటాయించి ఆ బాధ్యతను కేసీఆర్ సడ్డకుని కొడుకైన సంతోష్ రావుకు అప్పగించింది. తక్కువ ఖర్చుతో తొందరగా పెరిగి ఎండాకాలం కూడా పచ్చగా ఉండే ఈ కోనోకార్పస్ చెట్లను ఆ సారు రాష్ట్రమంతటా నాటించాడు. అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తే ఈ కోనోకార్పస్ అనే మొక్క మాత్రం ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ చెట్టుపై కనీసం రెట్ట వేయడానికి కూడా ఏ పక్షి వాలదు. హరితహారం ఛాలెంజ్ కు ఫోజులు ఇస్తూ విషపు మొక్కలు నాటిన గనులు వీళ్ళు. ఇప్పుడు ఈ విషపు మొక్కలు వృక్షాలయ్యాయి. కల్వకుంట్ల కుటుంబం ఎదిగినంత తొందరగా ఈ కోనోకార్పస్ విషపు మొక్కలు పెరిగాయి. ఆ మధ్య అసెంబ్లీలో స్పీకర్ కూడా ఈ మొక్కలను పీకేయాలని ప్రభుత్వంకు సెలవిచ్చారు. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనోకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను వీటిని తొలగించాలంటే ప్రభుత్వానికి అదనంగా టైం, డబ్బులు రెండు బొక్క. తొలగించకపోతే ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది కల్వకుంట్ల కుటుంబం నాటించిన విషపు మొక్కల కథ.